పునరుత్థాన వేళలో నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని మీరు అందించడానికి ససిద్ధముగా ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడినటువంటి మాటలు సంఖ్యాకాండము 17వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చదివి పెట్టండి. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందనో వాని కర్ర చెదిరించెను. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినపడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలీయులందరి ఎదుటకి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు వారి కర్రను వారు తీసుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. 2 చేతులెత్తి ప్రభుకి గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను చాలా సార్లు ఈ వచనాల్లో నుంచి వర్తమానం చెప్పాను. మీరేం పెద్ద డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఏ వర్తమానం మాట్లాడినా దేవుడు క్రొత్తగా మనల్ని దర్శిస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్. నేను చాలాసార్లు వర్తమానం చెప్పాను. దేవుడు ఈరోజు ఉదయం ఒక నూతన కోణముతో మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన దేవుడు సజీవుడు. చెప్పిన వాక్యమే 100 సార్లు చెప్పిన దాంట్లో నూతనత్వాన్ని తీసుకురాగలిగిన శక్తి కలిగిన వాడు. ప్రైజ్ లార్డ్. మరి ఈ రోజున ఈ వచనాల ప్రకారం నూతన కోణముల పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఇక్కడ ప్రభు అంటున్నారు 5వ వచనంలో, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగుర్చు. ఇజ్రాయేలు ప్రజల్లో ఒక గలిబిలి స్టార్ట్ అయిపోయింది. ప్రియ దైవజనమా, మోషే కాలంలో భయంకరమైన గలిబిలి. మీరే యాజక ధర్మాన్ని చేయాలా, మీరే నాయకత్వాన్ని చేయాలా, కురాహ సైన్యం అంతా భయంకరమైనటువంటి గలిబిలిని సృష్టించారు. మేము చేయకూడదా, మేము అర్హులము కాదా, మేము దానికి సరిపోమా, మీరే పాస్టర్లా, మేము పాస్టర్ అవ్వకూడదా, మేము సేవ చేయకూడదా, మేము పరిచయం చేయకూడదా, మీరు చెప్పిన మాట మేము వినాలా అని గొడవలు, సొనుగుళ్ళు. అహరోను మోషేలు తట్టుకోలేకపోయారు సొనుగుళ్ళు. అప్పుడు ప్రభు ఇజ్రాయేలు ప్రజల సొనుగుళ్ళను విని ప్రభు అన్నారు, మోషే, నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురుస్తుంది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. నా సేవ చేయడానికి నేను ఒక గోత్రాన్ని ఏర్పాటు చేసుకుంటాను. పరిచర్య ధర్మాన్ని కొనసాగించడానికి నేను ఒక గోత్రాన్ని ఏర్పాటు చేసుకుంటాను. 12 గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాలలో ప్రధానులు గోత్రకర్తల యొక్క 12 కర్రలు తీసుకొచ్చి సాక్ష్యపు మందసం ఎదుట పెట్టు అన్నాడు మోషేని. 12 కర్రలు, చాలా జాగ్రత్తగా వినండి. 12 కర్రలు 12 గోత్రాలకు సంబంధించిన ప్రధానుల వద్ద నుంచి తీసుకుని వచ్చి సాక్ష్యపు మందసం దగ్గర ఆ 12 కర్రలను పెట్టు. నేను ఎవరిని ఏర్పరచుకుందునో, నేను ఎవరిని ఎంచుకుంటానో, నేను ఎవరిని పిలుచుకుంటానో, నా కను దృష్టి ఎవరి మీద పడిందో, ఏ కర్ర మీద పడిందో ఆ కర్ర చిగురుస్తుందని ప్రభు మాట్లాడారు. ఆ 12 మంది గోత్రకర్తలు దానికి ఒప్పందమయ్యారు. ఎవరి కర్రను వారు తీసుకొచ్చి మోషే చేతులు పెట్టారు. ఏ గోత్రపు కర్త, ఏ గోత్ర ప్రధానుడు వాని కర్ర తీసుకుని వచ్చి, ఎండిపోయిన కర్ర, పనికిరాని కర్రను తీసుకుని వచ్చి మోషే చేతిలో ఆ 12 కర్రలు పెట్టడం జరిగింది. ప్రియ దైవజనమా, ఈ 12 కర్రలు మోషే గారు సాక్ష్యపు గుడారములో మందసమున చోట్లో ఈ 12 కర్రలను పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ 12 కర్రలు లోపలికి వెళ్ళినప్పుడు ఒక రకముగా వెళ్ళాయి. ఈ 12 కర్రలు బయటకు వచ్చినప్పుడు ఒక కర్ర మాత్రమే మార్పు చెందింది, కానీ మిగతా కర్రలు ఎలాగైతే యాజ్ ఇట్ ఈజ్ గా లోపలికి వెళ్ళాయో అలాగే యాజ్ ఇట్ ఈజ్ గా బయటకు వచ్చేసాయి. చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు ఆ 12 కర్రలు వెళ్ళాయి.
అహరోను కర్రతో పాటు మిగతా 11 గోత్ర కత్తుల ప్రధానుల కర్రలు కూడా ఉన్నాయి. అహరోను కర్ర ఎండిపోయినట్లుగా ఆ 11 మంది కర్రలు కూడా ఎండిపోయినే ఉన్నాయి, ఎండిపోయిన స్థితిలోనే ఉన్నాయి, ఎండిపోయిన జీవితాలే. ఈ 12 ఎండిపోయిన కర్రలు ఎప్పుడైతే సాక్ష్యపు మందసం దగ్గర పెట్టబడ్డాయో 11 ఎండిపోయినట్లుగానే బయటకు వచ్చాయి, కానీ ఒక్క కర్ర మాత్రం జీవంతో బయటకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ఆ కర్రలు దేనికి స్వభావానికి సూచనగా ఉంది. నీ పరిస్థితికి సూచనలుగా ఉన్నాయి, నీ ఆత్మీయ స్థితికి సూచనలుగా ఉన్నాయి. ఏ గోత్రకర్త కర్రలు ఆ గోత్రానికి చెందిన స్వభావాలకి సూచనగా ఉన్నాయి. ప్రియ దైవజనమా, 12 కర్రల స్వభావాలు ఎండిపోయినవే. అహరోను కర్రతో సహా లోపలికి వెళ్ళక మునుపు, సాక్ష్యపు మందసం దగ్గరికి వెళ్ళక మునుపు అహరోను కర్ర కూడా ఎండిన స్థితిలోనే ఉంది, ఎండిన జీవితంలోనే ఉంది. ఆత్మీయతలో ఎండిపోయాడు, ఆత్మీయ లోతుల్లో ఎండిపోయాడు, భక్తి జీవితంలో ఎండిపోయాడు. అతని స్వభావము ఎండిపోయిన స్వభావం, అతని స్వభావము వైదొలగిపోయే స్వభావం, అతని స్వభావము వేరు బంధమైపోయే స్వభావాలు. ఆ 12 కర్రల స్వభావాలు ఎటువంటివంటే ఎండిపోయిన స్థితిలో, ఎన్నిక చేసుకోలేని స్థితిలో, కని విని ఎరుగని స్థితిలో, ఒక దీనమైన స్థితిలో, ఒక దౌర్భాగ్యమైన స్థితిలో, ఒక నరకపు స్థితిలో, ఎందుకు పనికిరాని స్థితిలో ఆ 12 కర్రలు ఉన్నాయి. ప్రియ దైవజనమా, ఆ స్థితిలోనే మోషే చేతిలోనికి వెళ్ళాయి, ఆ స్థితిలోనే సాక్ష్యపు మందసం దగ్గర పెట్టబడ్డాయి. బయటికి వచ్చినప్పుడు ఒక కర్ర స్వభావము, ఒక కర్ర స్థితి టోటల్గా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. టోటల్గా మారిపోయింది, టోటల్గా చేంజ్ అయిపోయింది. ఈ 11 కర్రలండి లోపలికి ఎలా వెళ్ళాయో బయటకు అట్లాగే వచ్చాయి. ఈ 11 కర్రల స్వభావాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే మరలా బయటకు వచ్చాయి. మార్పు లేదు, మార్పు చెందలేదు. ఎండిన స్థితే, వైదొలగే స్థితే, మాట వినని స్థితే, తలవంచని స్థితే, గర్వపు స్థితే, మారు మనసు లేని స్థితే. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎన్ని సంవత్సరాలు దేవుని మందసం దగ్గరకు నువ్వు వస్తున్నావు, ఎన్ని సంవత్సరాలు మందిరానికి నువ్వు వస్తున్నావు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు జీవముతో బయటికి వెళ్తున్నావా, లేదంటే నీ స్వభావంతోనే, నీ యొక్క మూర్ఖత్వముతోనే, నీ నిర్లక్ష్యముతోనే, నీ వైదొలిగే స్వభావంతోనే, నీ యొక్క చండాలమైన బుద్ధులతోనే నువ్వు బయటికి వెళుతున్నావా? ప్రియ సహోదరుడు, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. లోపలికి వచ్చినప్పుడు ఎండిన స్థితితోనే వచ్చావు, బయటికి వెళుతున్నప్పుడు ఎండిన స్థితితోనే వెళ్తున్నావు. లోపలికి వచ్చినప్పుడు అదే స్వభావంతో వచ్చావు, బయటికి వెళుతున్నప్పుడు అదే స్వభావంతో వెళ్తున్నావు. లోపలికి వచ్చినప్పుడు అదే వైదొలిగే స్వభావం, బయటికి వెళ్ళినప్పుడు అదే వైదొలిగే స్వభావం. నువ్వు దేవుని సాక్ష్యపు మందసం దగ్గర ఇదిగో కొన్ని గంటలు పెట్టబడుతున్నావు, కానీ బయటికి వెళ్ళేటప్పుడు నీలో చిగుర్చడం లేదు, నీలో జీవం పని చేయట్లేదు. నువ్వు బయట నుంచి లోపలికి ఎలా వచ్చావో లోపల నుంచి బయటకు ఎలా వెళ్తున్నావు. చాలా మంది కర్రల స్వభావాలు అలానే ఉన్నాయి, చాలా మంది స్వభావ స్థితులు అలానే ఉన్నాయి, కానీ అహరోను కర్ర అలాగున లేదు. ప్రియ దైవజనమా, అహరోను కర్ర అలాగున లేదు. అహరోను కర్ర చర్చికి వచ్చినప్పుడు, అహరోను కర్ర ఇంటి దగ్గర నుంచి చర్చికి వచ్చినప్పుడు, అహరోను కర్ర లోకంలోంచి చర్చికి వచ్చినప్పుడు, అహరోను స్థితి ఎండిన స్థితి. అహరోను వైదొలిగిన వాడే, అహరోను ఒక భయంకరమైనటువంటి వ్యక్తి. బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు అతని స్థితి ఏమీ బాలేదు. అతని దరిద్రమైన స్థితి, అతను వైదొలిగిపోయే స్థితి, అతను ఎండిపోయిన స్థితి, అతను బేజారిపోయిన స్థితి కరెక్టే, కాదనట్లేదు. కానీ ఒక్కసారి లోపలికి వచ్చి బయటికి వెళ్తున్నప్పుడు మరలా అదే స్థితితో అహరోను వెళ్ళలేదు అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అదే స్థితితో అహరోను కర్ర వెళ్ళలేదని చెప్తున్నాను, అదే పరిస్థితితో అహరోను కర్ర వెళ్ళలేదని చెప్తున్నాను. నువ్వు లోపలికి వచ్చినప్పుడు నీ దగ్గర ఎన్నైనా ఉండని గాక, బయట నుంచి నువ్వు చర్చలోనికి వచ్చినప్పుడు నీది ఎండిన స్థితే, కానీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ ఎండిన పరిస్థితి మరలా నీతో రాకూడదు అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. లోపలికి వచ్చినప్పుడు మరలా తిరిగి బయటికి వెళ్తున్నప్పుడు నీలో గొప్ప మార్పు జరగాలి. ప్రియ దైవజనమా, ఈ 12 కర్రలు లోపలికి వెళ్ళాయి, ఈ 12 కర్రలు చర్చిలోకి వెళ్ళాయి, ఈ 12 కర్రలు ఆరాధన చేశాయి, ఈ 12 కర్రలు కానికేసాయి, ఈ 12 కర్రలు ఇదిగో దేవా నా జీవితం అపాద మస్తకం నీకు అంకితం అని పాటలు పాడాయి, ఈ 12 కర్రలు వాక్యం విన్నాయి, ఈ 12 కర్రలు బయటకు వచ్చాయి, కానీ ఒక కర్ర మాత్రమే చిగిర్చినట్లుగా కనపడింది.
ఈ రోజున చర్చికి వచ్చిన వాళ్ళందరూ కానికేస్తారు, వేయరని చెప్పట్లేదు. అందరూ వాక్యం వింటారని చెప్పట్లేదు. అందరూ ఇప్పుడు ఆరాధన చేశారు చేయమని చెప్పట్లేదు. కానీ మీలో కొంతమంది చిగురిస్తారు, మిగతా వాళ్ళు అదే స్థితి మరలా బయట కలుపరుస్తారు. ఎంతమంది బిడ్డలు ఇక్కడ ఉన్నారో ఒక్కసారి మీరు టెస్ట్ చేసుకోండి. అహరోను కర్ర ఒక్కటి మాత్రమే మార్పు చెందింది. అహరోను కర్ర ఒక్కటి మాత్రమే మార్పు అనేది స్పష్టంగా కర్రలో కనపడింది. లోపలికి వెళ్ళినప్పుడు అహరోను కర్రలో జీవం ఉందా? లేదు, ఎండిపోయింది, జీవం లేదు, ఏ కర్రలో కూడా లేదు. కానీ లోపలికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో కానీ అహరోను కర్ర జీవముతో నింపబడి బయటకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. జీవముతో నింపబడి బయటకు వచ్చింది. ఇంతమంది ఈ రోజున ఉదయకాలం ఇక్కడ కూర్చున్నారు, వాక్యం అయ్యి కానుకేసి మరలా ఆరాధన చేసి ఇంటికి వెళ్ళిపోతుంటే, బయటికి కిందకి దిగి వెళ్తుంటే ఎవరిలో జీవము, ఎవరిలో అనాశనము కనపడుతుందో ఒక్కసారి మీరు టెస్ట్ చేసుకోమని మీ మనస్సాక్షికి నేను వదిలేశాను. అహరోను కర్ర మిగతా 11 కర్రలు లోపలికి వెళ్ళినాయి. అహరోను జీవితం మార్పు చెందింది. కానీ ఎన్ని సంవత్సరాల నుంచో నువ్వు సాక్ష్యపు మందసం దగ్గరికి వస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుండో నువ్వు చర్చికి వస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుండో నువ్వు కానికేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు. కానీ ఆ 11 గోత్రకర్తల కర్రల వలె నీ స్థితి ఎందుకు ఎండిపోయిందరా అని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ ఉదయం. ఒరే బాబు, నీ స్థితి బయట ఎండిపోతే ఎండిపోయింది, కానీ లోపలికి వచ్చి బయటికి వెళ్ళినా కూడా అదే స్థితి ఏందిరా అంటున్నాడు. దేవుడికి అర్థం అవ్వట్లేదు. ఎందుకు నీ పరిస్థితి చిగురించట్లేదు? ఎందుకు నీలోనికి జీవం రావట్లేదు? ఎందుకు నువ్వు అలా ఎండిన స్థితిలోనే ఉంటున్నావు? అందరితో పాటు కూడా నువ్వు ఉన్నావు కదా. అహరోను కర్ర చిగురించడానికి గల కారణం ఏంటి? నువ్వు చిగురించకపోవటానికి, నీలో జీవం రాకపోవటానికి గల కారణం ఏంటి? అహరోను కర్ర పక్కనేగా నువ్వు పెట్టబడింది. జయరాజు గారు చెప్పిన వర్తమానమే కదా నువ్వు వినేది. ఒక వ్యక్తి మారటం ఏంటి, నువ్వు మారకుండా ఉండడం ఏంటి? ఒక వ్యక్తి చిగురించడం ఏంటి, నువ్వు చిగురించకుండా ఉండడం ఏంటి? ఒక వ్యక్తి జీవంతో నింపబడటం ఏంటి, నువ్వు నింపబడకుండా ఉండడం ఏంటి? ఒకే వంశం కదా, ఒకే మెసేజ్ కదా, ఒకే ఆరాధన కదా, ఒకే చర్చ్ కదా. నీలో ఎందుకు మార్పు రాలేదు? వీళ్ళలో ఎందుకు మార్పు వచ్చింది? నీలో ఎందుకు చల్లం రాలేదు? వీళ్ళ ఎందుకు చల్లం వచ్చింది? నీకెందుకు పరిశుద్ధాత్మ రావట్లేదు? వీళ్ళకి ఎందుకు పరిశుద్ధాత్మ వస్తుంది? నువ్వు వచ్చేది ఇక్కడికే కదా, నువ్వు వచ్చేది సాక్ష్యపు మందసం దగ్గరికే కదా. ఎందుకు నీ స్థితి ఇంకా అలానే ఉంది? దేవుడు అడుగుతున్నాడు, నేను కాదు. నన్ను చూడొద్దు వర్తమానం చెప్పినప్పుడు దేవుడు మాట్లాడుతున్నట్లుగా చూస్తే నీ బ్రతుకులు మారతాయి. ఎప్పుడైతే జయరాజు గారే కదా చెప్పేదని నువ్వు విన్నావా, నీ స్థితి మారదంతే, నీ బతుకు మారదు. ఈ మాటలు దేవుడే నన్ను గద్దిస్తున్నాడు, దేవుడే నన్ను అడుగుతున్నాడు అన్న టెన్షన్తో వినాలి వర్తమానంలో. ఆలోచించండి ఒకసారి. ఎన్ని సంవత్సరాలు టాలీ చేసుకో, సంవత్సరానికి ఎన్ని వారాలు టాలీ చేసుకో, ఎన్ని సంవత్సరాలు చర్చకు వచ్చావు టాలీ చేసుకో, ఎన్ని వారాలంటే ఎన్ని వందల వారాలు నువ్వు మందిరానికి వచ్చావు ఒకసారి నువ్వు టాలీ చేసుకో. అన్ని వందల వారాలు వచ్చినా అలానే నీ స్థితి ఉన్నట్లుగా ప్రభు ఈ ఉదయం గుర్తించాడు. చిన్న నీ స్థితి అట్లానే ఉంది, నీ స్వభావం అట్లానే ఉంది, నీ విధానం అట్లానే ఉంది. నేను అంతరంగం గురించి మాట్లాడుతున్నాను, బయటిది నాకు అనవసరం. బయటిది అయిపోయింది, బట్టలు మార్చుకోమన్నాము, అలంకరణ తీసేయమన్నా మాకు అయిపోయింది. పొద్దుగోగులు బయట స్వభావం గురించి నేను చెప్పనీక. అంతరంగం 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 అంతరంగం. బయట గురించి నేను మాట్లాడట్లేదు. నీ నీ బయట ఆ యొక్క స్థితిని బట్టి, ఆ బయట బట్టలను బట్టి నేను మాట్లాడట్లేదు. అది కాదు మార్చుకోవడం అంటే. స్వభావము అని చెప్తున్నాను. 12 కర్రలు స్వభావానికి గుర్తుగా ఉన్నాయి, 12 కర్రలు వాళ్ళ స్థితికి గుర్తుగా ఉన్నాయి. ఎండిపోయిన స్థితి, వాళ్ళ స్వభావం కూడా ఎండిపోయిన స్వభావం, మూర్ఖత్వమైన స్వభావం, చంచలన స్వభావాలపై. కానీ ఒక కర్ర తిరిగి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళింది అనేది ఈ ఉదయం నువ్వు పట్టుకోవాలి. ఆ కర్ర ఎలా వెళ్ళింది? ఆ కర్ర కూడా నా పక్కనే ఉందిగా. ఇప్పుడు
నేనున్నాను విశ్వాసిని అనుకోండి, నీ పక్కన కూర్చున్నాను. జయరాజ్ అనే వ్యక్తి నా పక్కన కూర్చున్నాడు, ఇతను మారాడు, నేను ఎందుకు మారలేకపోతున్నాను? ఇతడు పొందుకుంటాడు, నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను? ఇతడు అన్ని అనుభవిస్తున్నాడు, నేను ఎందుకు అనుభవించలేకపోతున్నాను? ఇతడు జీవం వచ్చింది, నాలో ఎందుకు రావట్లేదు అన్న టెస్టింగ్ పాయింట్ నీకు ఉండాలి. నీ పక్కన వాళ్ళే తీసుకో, ఎవరిన వద్దు. నీ పక్కన వాళ్ళే తీసుకో. వాళ్ళు అలా ఉండటానికి, నేను అలా ఉండకపోవడానికి గల కారణం ఏంటి? జయరాజు మరి దైవజనుడు చెప్పిన వర్తమానమే వింటున్నాడు, నేను ఆయన చెప్పిన వర్తమానమే విన్నా. అతడు చిగురించడానికి గల కారణం ఏంటి, నేను చిగురించలేకపోవడానికి గల కారణం ఏంటని నువ్వు గనక టెస్ట్ చేసుకుంటే నీకు శాంతం సమాధానం వస్తుంది. ప్రియ దైవజనుడు, ఈ రోజు కూడా కాసేపు కూర్చొని నువ్వు అలా టాలీ చేసుకోలేని బ్రతుకునేది. వాళ్ళందరూ అలా ఉంటున్నారు, నేను ఎందుకు ఇలా ఉంటున్నా? వాళ్ళందరూ జీవముతో ఉన్నారు, నేనెందుకు ఇంకా ఇదే స్థితిలో ఉన్నా? కొన్ని సంవత్సరాల క్రితం నా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది? లేదంటే మేమిద్దరం కలిసి వచ్చాము, ఈ రోజున ఆమెమో జీవముతో ఉంది, నేను ఇలానే ఉన్నా. ఇద్దరం ఒకే రోజు చర్చిలో అడుగు పెట్టాం, ఒకే రోజు వాక్యం విన్నాం, ఒకే రోజు ఆరాధన చేస్తాం, ఒకే రోజు తెల్ల బట్టలు వేసుకున్నాం, ఒకే రోజు వెండి నగల ఆభరణాలు తీసేసాం. ఆ అమ్మాయి జీవం పొందడానికి గల కారణం ఏంటి? నేను పొందకపోవడానికి గల కారణం ఏంటి? వెళ్ళిన సంవత్సరం ఒకటే, వెళ్ళిన తేదీ ఒకటే, వెళ్ళిన వారం ఒకటే, పాడిన పాట ఒకటే, కొట్టిన చప్పట్లు ఒకటే, వేసిన కానుక ఒకటే. ఎందుకు ఎందుకు ఎక్కడ తేడా అనేది నువ్వు ఆలోచిస్తే ఈ రోజు నీ పరిస్థితి ఇలా ఉండేది కాదు. అందరూ వస్తున్నారు చర్చికి, కాదనట్లేదు, కానీ కొంతమంది మాత్రమే జీవంతో బయటికి వెళ్తున్నారు. కొంతమంది మాత్రమే ఎండిన స్థితి పోయి జీవాత్మ వరలోనికి వచ్చి వాళ్ళు బయటికి వెళ్తున్నారు. ఇంకో కొంతమంది గురించి ఎందుకులేండి మాట్లాడితే సిగ్గుచేటు అన్నట్లుగా ఎండిన స్వభావం, ఇంటి దగ్గర నుంచి అట్లా వచ్చారో ఇక్కడి నుంచి కూడా ఇంటికి అట్లాగే వెళ్తారు. ఏమి వాళ్ళు ఆ ఎండిన స్వభావం కొంచెం కూడా రాలదు, అట్లాగే పేరుకుపోయి ఉంటుంది అనమాట. ఎండిపోయిన స్వభావం ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుక్కో. నువ్వు మారావా లేదనేది నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇస్తే ఓకే నేను మారానని, అప్పుడు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వు. ముందు నీ మనస్సాక్షి ఒప్పుకోవాలి నువ్వు మారావు అని. నువ్వు ఎడాంచడా అని నోటితో చెప్తే సరిపోదు. నీ మనస్సాక్షి అవును నువ్వు ఎండిన స్థితి పోయింది నీకు అని నీ మనస్సాక్షి ఒప్పుకుంటే అప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పి నేను మారాను. ఆలోచించి ఇక్కడ ఎంతమంది ఎండిపోయిన స్థితులుగా దేవుడు కనబడుతున్నాయో, ఎంతమంది కర్రలు ఇంకా ఎండిపోయి కనపడుతున్నాయో. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా నువ్వు సాక్ష్యపు మందసం దగ్గర పెట్టబడి? ఎన్ని వారాలు అవుతుందమ్మా నువ్వు సాక్ష్యపు మందసం దగ్గర పెట్టబడి? ఎందుకు నువ్వు అట్లాగా ఉన్నావు? ఇంకా నువ్వు పెట్టబడుతుంది, నువ్వు వస్తుంది, దహించు అగ్ని అయిన దేవుని వద్దకు. అయినా నువ్వు ఎందుకు అలానే ఉన్నావు? అయినా ఎందుకు నువ్వు అస్వభావాన్ని కలుగున్నావు? అయినా ఎందుకు ఆ ఎండిన స్థితే నువ్వు కలుగున్నావు? కానీ అహరోను కర్రలో మార్పు వచ్చినట్లుగా ఈ ఉదయం నీ కర్రలో మార్పు అంటే నీ స్వభావంలో మార్పు, నీ స్థితిలో మార్పు వస్తే గనక నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నట్లుగా దేవుడు గుర్తిస్తాడు. ప్రైజ్ లార్డ్. అహరోను కర్ర ఒక్కటే దేవుని ఏర్పాట్లో ఉంది. ఎందుకంటే అహరోను కర్ర జీవముతో నింపబడింది. అపోస్తలుడైన పౌలయ్య అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 4వ వచనములో అపోస్తలుడైన పౌలయ్య ఈ రకంగా అంటున్నాడు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. నువ్వు మందిరముకు వచ్చిన తర్వాత ఏ జీవం పొందాలి? ఇక్కడ నూతన జీవము పొందాలి. అపోస్తలుడైన పౌలయ్య అంటున్నాడు మేము నూతన జీవం పొందాం. అపోస్తలుడైన పౌలయ్య సాక్ష్యం, మేము నూతన జీవము పొందాం. నేను హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను పట్టుకున్నాడు. నేను ఒక్కసారి దేవుని వెలుగు నా మీదకి వచ్చిన తర్వాత, దేవుని ప్రజెన్స్ దమస్కులో నా మీదకి వచ్చిన తర్వాత, దేవుని యొక్క సన్నిధి నేను అనుభవించిన తర్వాత నేను ఏం పొందాను? నూతన జీవమును పొందానని అపోస్తలుడైన పౌలయ్య చెప్తున్నాడు. అతని స్వభావం మరలా కనపడలా. అతని స్వభావం మరలా చచ్చిందాకా అతని స్వభావం మరలా చూపించాల ప్రజలకి.
ఒక హింస కానీ, ఒక దూషణ కానీ, ఒక హాని కానీ అతను హతసాక్షి అయిపోయిన దాకా కూడా అతని జీవితంలో కనపడలా. దాని పేరు నూతన జీవం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నూతన జీవం దాని పేరు. అపోస్తలుడైన పౌలయ్య నూతన జీవం పొందాడు. ఇంకా మీకు అర్థం అవ్వడానికి నూతన జీవం అంటే మీకు అర్థం అవడానికి ఏంటో చెప్తా చూడండి. హెబ్రీ పత్రికలో ఉంటుంది. నూతన జీవం అంటే ఎలా ఉంటుంది, ఎలాంటి జీవం అది? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవము. అదిగో నా వైపు చూడండి. నూతన జీవం అంటే అర్థం ఏంటి? నాశనము లేని జీవం. చాలండి. నూతన జీవం అంటే అర్థం ఏంటంటే ఇక ఎన్నడూ నాశనం అవ్వని జీవము, ఇక ఎన్నడూ మరలా స్వభావం ధరించుకునే జీవము, ఇక ఎన్నడూ మరలా హింసకుడు, దూషకుడు, హానికరుడు అనేటువంటి విధానం రాని జీవం పేరేంటంటే నూతన జీవం, నాశనము లేని జీవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాశనము లేని జీవం. కొంతమంది ఉద్రేకపూర్వకమైన జీవాన్ని పొందుతారు. ఇది ఎట్లా ఉంటుందో చెప్పనా? అప్పటికప్పుడే ఉంటుంది జీవం, మళ్ళా తర్వాత పాత స్వభావం వచ్చేస్తుంది. 2 రోజులే ఉంటుంది వాళ్ళ జీవం, మరలా పాత స్వభావం వచ్చేస్తుంది. 3 రోజులే ఉంటుంది జీవం, మరలా పాత స్వభావం వచ్చేస్తుంది. దాన్ని నూతన జీవం అనర్రా బాబు. అది ఉద్రేకపూర్వకమైన జీవం అంటారు దాన్ని. భావోద్వేగాలతో నీ అంతట నువ్వు ఊగిపోయిన జీవం అంటారు, కానీ అది నూతన జీవం కాదు. నూతన జీవం అంటే దానికి నాశనం ఉండదు. నూతన జీవం అంటే మరలా ఆ స్వభావాన్ని ధరించుకోదు. పౌలైనే తీసుకోండి, మీరు పౌలైనే తీసుకోండి. అతడు హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా దేవుని వెలుగులోనికి వచ్చాడు. చాలా జాగ్రత్తగా వినండి. అతని మీద వెలుగు దిగి వచ్చినప్పుడు అతడు ఎవరు? హింసకుడు, దూషకుడు, హానికరుడు. దేవుని వెలుగు అలానే ఉంది అతని మీద. దేవుని వెలుగు అలానే ఉంది. ఆ దేవుని వెలుగుతో కప్పబడిన ఆ వ్యక్తిలో ఒక నూతన జీవం అనేది పాస్ అయింది. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎలా చెప్పగలుగుతారా అంటే అతడు ఆ రోజు నుంచి చనిపోయిన దాకా మరలా తన పాత స్వభావాన్ని రిపీట్ చేయలేదు అని చెప్తున్నాను. అతను ఆ డే నుండి, ఆ వెలుగులోనికి వచ్చిన రోజు నుండి, ఆ వెలుగులో కూర్చున్న రోజు నుండి, ఆ వెలుగును చూసిన రోజు నుండి, ఆ వెలుగుని అనుభవించిన రోజు నుండి అతను చచ్చిపోయిన దాకా, హతసాక్షి అయిపోయిన తర్వాత దాకా కోపము కానీ, అసూయ కానీ, కుళ్ళు కానీ, హేయక్రియలు కానీ అది నూతన జీవం. అది నాశనము లేని జీవం. ప్రైజ్ ది లార్డ్. దాని పేరే నాశనము లేని జీవం. ఉందా నీలో జీవం అంటున్నాను? ఉందా నీలో నూతన జీవం? 2 రోజుల జీవం కాదు నేను చెప్తుంది. 3 రోజుల జీవం కాదు, లేదంటే వారం రోజుల జీవం కాదు, లేదంటే నెల రోజుల జీవం కాదు. నూతన జీవం గురించి నేను మాట్లాడుతున్నాను. నువ్వు చచ్చిందాకా, లేదంటే రాకడ వచ్చిందాకా నూతన జీవం నీలో ఉంది అని ఎలా టెస్ట్ అవుతుందంటే అసలు పాతది నీలో ఏమీ కనపడదు. పొర్రపాటును కూడా పూతత్వం పెట్టి ఎతికినా పాత స్వభావం నీలో కనపడకూడదు. పాత స్వభావాలు, పాత యవనేచ్ఛలు, పాత సుఖభోగాలు, పాత యగస్తాలు, పాత యొక్క వ్యతిరేకత ఇవేమీ అసలు నీలో కనపడకూడదు. దాని పేరు నూతన జీవం. ఇంకొకటి ఏమంటారంటే నాశనం లేని జీవం అంటారు దాన్ని. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఎంతమందిలో ఉందా నూతన జీవం? ఎవ్వరిలో లేదు. శుభ్రంగా వచ్చి వెళ్ళిపోతున్నారు ఎండిపోయిన స్థితిలాగా. లేదంటే పొందుకుంటే 2 రోజులు ఉద్రేకం. అది ఉద్రేకమైన జీవం. అది నిజమైన జీవం కాదు. అది ఉద్రేకపూర్వకమైన డ్రమ్స్కి, జయరాజు గారు అరిసే అరుపులకి వచ్చే ఉద్రేకపూర్వకమైన జీవం అది. ఇక్కడ జయరాజు గారు గట్టి అరవటం, నువ్వు గట్టిగా గెంతులేసి భాషలు మాట్లాడి చప్పట్లు కొట్టేస్తే వచ్చేసింది నీలో జీవం. దాన్ని జీవం అంటారు. అది ఉద్రేకపూర్వకం. వెనక బ్యాక్గ్రౌండ్ సౌండ్లకి, బ్యాక్గ్రౌండ్ డ్రమ్స్కి, లేదంటే ఈ యొక్క శబ్ద తరంగంలో నుంచి వచ్చుచున్నటువంటి ఈ తరంగాలకి ఊగిపోయి షాక్ అయిపోతుంది. ఇది నిజమైన జీవము కాదు అని చెప్తున్నాడు ప్రభు. అది కాదు జీవం. ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత
నీలో నూతన జీవం వచ్చిందని ఎలా తెలుస్తుందంటే, రోజులు గడవాలి, నెలలు గడవాలి, సంవత్సరాలు గడవాలి, సంవత్సరాలు గడిచిపోవాలి, కానీ నీ పాత స్వభావం నీలోనికి రాకూడదు, పాత మాటలు నీ నోట్లోంచి రాకూడదు, పాత ఆలోచన నీ యొక్క ఆలోచన రాకూడదు, పాత నడక, పాత స్వభావాలు అసలు ఏది కూడా నీలో కనపడకూడదు. దాని పేరు నూతన జీవం, దాని పేరే నాశనం లేని జీవం. ప్రైజ్ ది లార్డ్. అది నాశనం లేని జీవం. మిమ్మల్ని ఒక్క మాట అడుగుతున్నాను చెప్పండి, అహరోను కర్ర చిగుర్చిన తర్వాత, పువ్వులు పూసిన తర్వాత, కాయలు కాసిన తర్వాత ఈ రోజుకి ఏమన్నా ఎండిపోయినట్టుగా మీకు తెలుసా? ఈ రోజుకి ప్రజెంట్, ఈరోజు ఏ తారీఖు? ఈరోజు 26వ తారీఖు 2024వ సంవత్సరం 26వ తారీఖు మే మాసం. ఈ క్షణానికి, ఈ రోజుకి ఎండిపోయిందా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఎండిపోయిందా? డౌటా మీకు? మందసములో ఇప్పటికీ కూడా అహరోను చిగుర్చిన కర్ర ఉంది. పువ్వులు అలానే ఉన్నాయి, కాయలు అలానే ఉన్నాయి, దాంట్లో జీవం అలానే ఉంది. అది ఇంకా ఎన్నటికీ ఎండిపోలేదు. కొన్ని వందల, వేల, లక్ష సంవత్సరాల నుండి దానిలో జీవము ఉంటానే ఉంది. కొద్ది సపట్లు గట్టిగా. మీకు తెలియక మొత్తు మోకాలు వేసుకొని చూస్తున్నారు. మీకు తెలియదేమో, ఇప్పటికీ సాక్ష్యపు మందసములో అది జీవముతోనే ఉంది ఆ కర్ర. మీరు ఎక్కడ సెర్చ్ చేసన్నా చూడండి, ఏ గూగుల్లో సెర్చ్ చేసన్నా మీరు చూడండి. బట్ ఇప్పటికీ కూడా ఈ 2024 మే మాసం 26వ తారీఖు ఈ ఉదయకాలం, ఈ క్షణం వరకు, ఇప్పటికే కాదు, ఇంకా కొన్ని వందల, వేల, లక్షల, కోట్ల సంవత్సరాలైనా ఆ జీవం దాంట్లో అలానే ఉంటుంది. దాని పేరు నాశనము లేని జీవము అని ప్రభు అన్నారు. నా సన్నిధిలోనికి వచ్చిన వారు నాశనము లేని జీవాన్ని పొందుకోవాలి. మరి నీలో ఏ జీవం వస్తుందిరా? నీలో ఏ జీవం వస్తుంది తల్లి? నాశనం లేని జీవమే నీలో ఉందా? నాశనమైన జీవమే నిన్ను తరుముతుందా? నూతన జీవాన్ని పొందుకున్నావా? లేదంటే 2-3 రోజులకు ఒకసారి వచ్చిపోయే జీవాన్ని పొందుకుంటున్నావా? లేదంటే వారానికి ఒకసారి వచ్చిపోయే జీవాన్ని పొందుకుంటున్నావా? లేదంటే ఉద్రేకపూర్వకమైన జీవాన్ని పొందుకొని మరలా భక్తిలో ఎండిపోయిన స్థితులకు వచ్చేస్తున్నావా? ఏ జీవం ఉంది నీలో? అహరోను కర్రలో నాశనం లేని జీవం ఉంది. అహరోను కర్రలో మరలా ఎండిపోని జీవం ఉంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఆ కర్ర ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎండిపోలేదు. ఈ రోజే కాదు, కొన్ని వందల సంవత్సరాలైనా ఇంకా ఎండిపోతుంది. దేవుని సన్నిధిలో కూర్చున్న వారు అలాంటి జీవాన్ని పొందాలని ప్రవాసపడుతున్నారు. కానీ మిమ్మల్ని చూస్తుంటే టోటల్గా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ వేరుగా ఉంది, మీరు వేరుగా ఉన్నారు. మరి చూస్తేనేమి జీవ గ్రంథాలు మీ చేతిలో ఉంటాయి, కానీ సబ్జెక్ట్ వేరు, మీరు వేరు. ఒక మాటకు చెప్తున్నాను వినండి. చదువుకుంటున్న పిల్లలకి చాలా బాగా తెలుసు, వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ కనుక పట్టుకుంటే ఆ సబ్జెక్ట్ వీళ్ళ మైండ్లోకి రావాలి. దాంట్లో ఏ ఆన్సర్ ఉందో ఆన్సర్ రాస్తేనే మార్క్స్ వేస్తారు. నేను పిచ్చి అని రాస్తే మార్క్స్ ఉండవు అక్కడ. పిచ్చి సోదంతా. ఇప్పుడు ఇంగ్లీష్ బుక్ పట్టుకున్నాను, నేను ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ పట్టుకున్నాను. ఆ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఎగ్జామ్ పెట్టారు, ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్ పెట్టారు. నేను తెలుగు ఎగ్జామ్ రాశాను అనుకో, దాంట్లో ఏమవుతుంది, నా బతుకు సిటికి శాట్ అయిపోతుంది. ఇంగ్లీష్ పరీక్ష రోజు తెలుగు పరీక్ష రాశాను అనుకోండి, ఏంటి నా బతుకు ఏమైపోతుంది? అక్కడ చింపేసి మొఖాన కొడతారు అంతే. పిలిచి మరి అందరి ముందు నిలబెట్టి, సార్లు అందరి ముందు, టీచర్లు అందరి ముందు, పేరెంట్స్ అందరి ముందు నిలబెట్టి ఆ పేపర్ ముక్కలు చించి మొహాన్ని కొట్టి తిట్లని తిట్టి 2 దెబ్బలు కొట్టి బయటకు పంపిస్తారు. నీ బతుకు కూడా అలానే ఉంటుంది. ఈ జీవగ్రంథంలో ఉన్నది కనుక నీలో లేకపోతే, ఆ జీవగ్రంథంలో ఉన్న పేస్ట్ కనుక నీలో లేకపోతే, నీ బతుకు కూడా రేపటి చిరిగిపోయిన ఇస్తరాగా అయిపోతుంది. నేను చెప్తుంది వాస్తవం, ఈ అబద్ధాలు కాదు. నేను చెప్తుంది, నువ్వు పట్టుకున్న గ్రంథం ఏంటి, నువ్వు చేస్తున్న వ్యవహారం ఏంటి? నువ్వు పట్టుకున్న గ్రంథం జీవ గ్రంథం, కానీ నువ్వు ఎండిన స్థితిలో ఉన్నావు. నువ్వు పట్టుకుంది మామూలు గ్రంథం కాదు, కానీ నీ పరిస్థితి, నీ స్వభావము ఎలా ఉందంటే ఒక మాయ స్వభావం లాగా, ఒక మంత్ర స్వభావం లాగా ఉంది నీ స్వభావం. అంటే నాశనం లేని జీవం నీలో లేదు. నాశనం లేని జీవాన్ని నువ్వు పొందుకోవట్లేదు.
2-3 రోజులుగా వచ్చిపోయే ఉద్రేక పురుగు. నేను చాలా మంది అండి దేవుడు చెప్పాడు, ఒరే నీ చర్చిలో ఎట్లా అసలు నిజంగా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అండి మీ గురించి దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు అంటే నా కళ్ళు పైర్లుగా ముత్తాయి మీ గురించి మాట్లాడేటప్పుడు. మరి మీ చర్చిలో వెనక వస్తున్నటువంటి ఆ బీట్స్కి ఆ సౌండ్లకి ఊగిపోతున్నారు, కానీ వాళ్ళ నిజం జీవం కాదని ప్రభు చెప్పేశారు. ఆ మైక్ శబ్దాలకి ఆ తరంగాలకి కేకలేసేసి గెంతేసేసి కింద పడి తొలిలేస్తున్నారు, కానీ వారిది నిజమైన జీవం కాదని దేవుడు బల్లగుద్దినట్టు నాతో మాట్లాడాడు. ఏమండి, గెంతు నాట్యమాడు చప్పడు కొట్టు భాషలు మాట్లాడొద్దంటలేదు, కానీ అదే నిజమైన జీవము కాదని నీకు నేను చెప్తున్నాను. దాని పేరు నిజమైన జీవం కాదు. నిజమైన జీవం ఏంటంటే నువ్వు బయటికి వెళ్తే ఉంటుంది ఆ నిజమైన జీవం ఏంటి. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నీలో నిజమైనదా ఉత్తుత్తి జీవం అనేది తేలిపోద్ది. జనాలకి క్లియర్గా కనపడిద్ది, కానీ జనాలు ఎవ్వరు నీ ముఖం ముందు వచ్చి చెప్పరు. వాళ్ళ స్వభావాలను బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు. జనాలు ఎవ్వరు కూడా నీ ముఖం ముందుకు వచ్చి మొన్న వాక్యం చెప్పారుగా ఏంటి ఇట్టాగే ఉన్నావు అని ఎవడు అండవు. ఎందుకంటే అన్నిస్తావా నువ్వు. అట్లా అంటే వాడు బతుకు ఏమైపోతా అడిగి తెలుసు. నువ్వు మొత్తాన్ని అండేసేస్తావు బయటికి కాలని. అందుకే వాళ్ళు అనరు. ఎవ్వడు నీ ముఖం ముందుకు వచ్చి మొన్న వాక్యం చెప్పారు కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఎవడండు. నీకు ఉండాలి బుద్ధి, నీకు రావాలి జ్ఞానం, నీకు రావాలి తెలుగు. ఆ తెలివి, ఆ బుద్ధి, ఆ జ్ఞానమును పొందుకోవాలి. శాశ్వతమైన జీవం, నూతనమైన జీవం, నాశనమైన జీవం మరి ఈ రోజు నువ్వు పొందుకోవాలని దేవుడు చాలా బాగా ఆశపడుతున్నాడు. అహరోను కర్ర ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత అహరోను కర్రలో నాశనమైన జీవం ఎదురైంది. ప్రైజ్ ది లార్డ్. నాశనమైన జీవం వెళ్ళింది. ఇకన్నటికి నాశనం అవ్వదు అహరోను కర్ర, ఇకన్నటికి ఎండిపోదు అహరోను కర్ర, ఇక ఎన్నటికి పాప స్వభావం అహరోను కర్రలో కనపడదు. దాని పేరే నాశనమైన జీవం. ఆ నాశనమైన జీవాలను పొందాలి, ఆ నూతన జీవాలను పొందాలి. ఎంతని స్థితి పొందుకోవాలి. మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాను? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏమైందంటే అసలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళంగానే చిగుర్చింది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అహరోను కర్ర చిగుర్చింది అంటే ఏంటి అర్థం? జీవం వచ్చేసింది అహరోను కర్రలో. ఎండిన కర్రకి చిగురు రావటం అంటే ఆ ఎండిన కర్ర జీవముతో, అది ఎటువంటి జీవం అంటే మామూలు జీవము కాదు, నాశనము లేని జీవం. ఇక ఎన్నటికీ నాశనం అవ్వని జీవం అది. ఇక ఎన్నటికీ పాత స్వభావం రాని జీవం అది. ఇక ఎన్నటికీ లోకమే కనపడని జీవం అది. ఇక ఎన్నటికీ కోపమే లేని జీవం అది. ఇక ఎన్నటికీ భయంకరమైన ఆలోచనలే రాని జీవం అది. ఇక ఎన్నటికీ పాపములోనికి వెళ్ళని జీవం అది. ఇక ఎన్నటికీ పాపము గురించి ఆలోచించని జీవం అది. దేవుని సన్నిధిలోనికి అహరోను కర్ర రాగానే అహరోను కర్రలో చిగుర్చింది, జీవం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇక రెండో పాయింట్, చిగుర్చిన తర్వాత ఏమైంది? 8వ వచనం, అది చిగుర్చి పువ్వులు పూసి అనండి ఒకసారి. ఆ మాట గట్టిగా చెప్పండి. ఆ మాట పువ్వులు పూసింది. హలో, చిగుర్చడమే కాదండి, అహరోను కర్రలో జీవం రావటమే కాదు, కానీ అహరోను కర్ర పువ్వులు పూసింది. ప్రైజ్ ది లార్డ్. పువ్వులు పూసింది, అందమైన పువ్వులు పూసింది, సువాసన కలిగిన పువ్వులు పూసింది. అహరోను కర్ర సాక్ష్యపు మందసం దగ్గర పెట్టిన తర్వాత అహరోను కర్ర చిగుర్చడమే కాదు, జీవము పొందటమే కాదు, ఆ చిగుర్చిన జీవము పొందిన అహరోను కర్రకి పువ్వులు పూసాయి. ప్రైజ్ ది లార్డ్. పువ్వులు పూసాయి. ఏంటి పువ్వులు అంటే అర్థం ఏంటి అంటే ఇది రెండవ పాయింట్గా చెప్తున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయము 27వ వచనాన్ని చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నాయో ఆలోచించండి. అవి కష్టపడవు, వడుకవు. అమ్మా, వడుకవు వడుకవు అయినను
తన సమస్త వైభవంతో కూడిన ఉమ్, సొలొమోను సైతము ఉమ్, వీటిలో ఒకదాని వలనయను ఉమ్. అలంకరింపబడలేదని ఉమ్. మీతో చెప్పుచున్నాను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట, యేసు ప్రభు వారు చెప్తున్న మాట, పువ్వులు ఎలా ఎదుగుచున్నాయో గమనించండి. పువ్వులు ఎలా ఎదుగుచున్నాయో గమనించండి. చదువుతాను, మళ్ళీ చదువు, ఒకసారి మళ్ళీ చదువు. పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించు. పువ్వులు ఎలాగో ఎదుగుచున్నాయో ఆలోచించండి. అవి కష్టపడవు, అవి కష్టపడవట, వడకవు, అవి వడకవట. అయినను తన సమస్త వైభవంతో కూడిన అదిగో పువ్వులు సమస్త వైభోగముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక్కదాని వలనైనను అలంకరించబడలేదని ప్రభు చెప్తున్నారు. ప్రైజులార్డ్ చెప్పండి. మీకు అర్థమైనట్లుగా చెప్తున్నా, నా వైపు చూడండి. మీకు అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. నా వైపు చూస్తే వినండి. పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడు. అవి కష్టపడలేదు, అవి పడతలేదు. కానీ ఈ పువ్వుల వైభోగం ఉంది చూసావా, ఈ పువ్వుల అలంకరణ ఉంది చూసావా, సొలొమోను వైభోగం, సొలొమోను అలంకరణ ఈ పువ్వుల ముందు ఎందుకు పనికిరాదని ప్రభు చెప్తున్నాడు. ఎందుకు పనికిరాదురా బాబా? సొలొమోను వైభోగము, సొలొమోను యొక్క అలంకరణ ఈ పువ్వుల ముందు ఎందుకు పనికిరాదు? ఎందుకంటే సొలొమోను వైభోగాన్ని మించిపోయినాయి పువ్వుల వైభోగం. సొలొమోను అలంకరణ మించిపోయినాయి పువ్వుల అలంకరణ. ప్రైజ్ అలార్డ్. ప్రభువే చెప్పారు. ఈ పువ్వులు ఎలా ఎదుగుతాయో చూడు. ఈ పువ్వుల్ని ఎవడో పెంచడు. ఈ పువ్వుల్ని ఇవి ఎలా ఎదుగుతాయి? అవి కష్టపడవు, పువ్వులు కష్టపడవు, పువ్వులు వడకవు. కానీ సొలొమోను కష్టపడ్డాడు, సొలొమోను వడికాడు, సొలొమోను ఇంద్రభవనాన్ని కట్టడానికి కష్టపడ్డాడు. ఆలోచన రీతిగా, డబ్బు పరంగా, కష్టపరంగా, అన్ని విధాలుగా సొలొమోను కష్టపడ్డాడు. కానీ కష్టము లేని పువ్వుల వైభోగము, కష్టమున్నటువంటి సొలొమోను వైభోగము కంటే గొప్పది అని ప్రభు చెప్తున్నాడు. కష్టమేమీ లేదంట పువ్వులది. అవి కష్టపడవట, వడకవట. వాటంతటిగా అవే ఒక వైభోగాన్ని సృష్టించుకుంటాయట. వాటంతటిగా అవే ఒక అలంకరణని సృష్టించుకుంటాయంట. అవి ఏమాత్రము కష్టముగా ఫీల్ అవ్వవంట, అవి కష్టపడవట. కానీ సొలొమోనా, మీకు ఒక విషయం చెప్తా చూడండి. సొలొమోను వైభోగము మామూలుది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే సొలొమోను వైభోగం మామూలుది కాదు. షేబా దేశపు రాణి, వినండి, షేబా దేశపు రాణి సొలొమోను వైభోగాన్ని చూడటానికి కొన్ని వందల వేల కిలోమీటర్ల దాటి వచ్చింది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. సొలొమోను వైభోగం తక్కువ చేయటం కాదు కానండి, సొలొమోను వైభోగము అసలు ఎక్కడా ఉండదండి. నన్ను అడిగితే అంత వైభోగం అండి. తన కన్స్ట్రక్షన్ కానీ, తను వాడినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ, అబ్బో అది చూడటానికి ఒక రాణి వచ్చిందంటే మీరు ఆలోచించండి. ఒక రాణి సొలొమోను వైభోగాన్ని, సొలొమోను అలంకరణని చూడటానికి షేబా దేశము నుండి కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి వచ్చి చూసిందంటే ఇక సొలొమోను వైభోగం, అలంకరణ ఎలా ఉందో చూడండి. నా దేవుడైతే సొలొమోను వైభోగాన్ని, సొలొమోను అలంకరణని పువ్వుల ముందు ఎందుకు పనికిరావురా అని చెప్పాడు. అంటే పువ్వుల వైభోగము, పువ్వుల అలంకరణ సొలొమోను వైభోగము కంటే, సొలొమోను అలంకరణ కంటే అంత గొప్పది అని ప్రభు చెప్తున్నారు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అంత గొప్పది అని ప్రభు చెప్తున్నారు. ఈ రోజున ఆ పువ్వులకున్న వైభోగం, ఆ పువ్వులకున్న అలంకరణ దేవుడు మన అంతరంగంలో రావాలని ఆశపడుతున్నాడు. అంతరంగంలో రావాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ దేవుని సన్నిధిలోనికి వెళ్ళినటువంటి ఆరోను కర్ర, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినటువంటి ఆరోను కర్ర చిగుర్చటమే కాదు, పువ్వులు పూసింది. దాని వైభోగం మారిపోయింది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అది బయట ఉన్నప్పుడు దాని వైభోగం ఏంటి? ఎండిపోయిన వైభోగం. దానికి ఎండిపోయాడు, దాని వైభోగం చూడండి ఎట్లా ఉంది. బయట ఉన్నప్పుడు ఆరోను కర్ర వ్యవహారం, దాని వైభోగం అంతా ఎండిపోయింది. కానీ లోపలికి వచ్చిన తర్వాత దాని వైభోగం అంతా పువ్వులు పూసి వికసిస్తూ అలంకరణతో చూసిన వెంటనే అట్రాక్షన్ అయ్యేటట్లుగా కర్ర కనపడుతున్నాడు జనాలకి.
అంత అందంగా ఉన్నాయంటండి పువ్వులు. నువ్వు పూల మొక్కలు తెచ్చి వేసి దానికి నీరు పోసి ఎరువులేసి పెంచిన దానికంటే అసలు కొన్ని అడవిలో ఉంటాయండి పువ్వులు, దాన్ని ఎవడు పెంచుతాడో కానీ దాన్ని అసలు కష్టపడమండి పువ్వులు, దాన్ని ఎవడు పెంచి ఎవడు నీరు పోసి ఎవరు నారేస్తాడో కానండి. అడవిలో ఉన్న పువ్వులు కొన్ని ఎంత అందంగా కనపడతాయో. నువ్వు పెంచిన పువ్వుల కంటే నువ్వు ఇంటి దగ్గర విత్తనాలు వేసి లేదంటే మొక్కలు నాటి నీళ్లు పోసి దాన్ని చూసుకుంటా ఉండి సూర్యునికి ఎదురుగా పెట్టి దాన్ని ఎదిగించి నువ్వు కోసిన పువ్వుల కంటే కొన్ని అడవిలో ఉంటాయండి. అసలు దాని కలరు, దాని వాసన, దాని సైజు, దాని వైభోగం, దాని అలంకరణ ఒక అద్భుతం అన్నట్టుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఈ రోజున ప్రభాదాన్ని అంటున్నాడు, ఆ పువ్వులు అంటే దేనికి సాదృశ్యం అంటే నీ అంతరంగ స్వభావము కూడా ఒక వైభోగముతో కనపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ అంతరంగం యొక్క అలంకరణతో నీ అంతరంగము నింపబడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అంతరంగములను అలంకరణ ధరించుకోవాలి. అంతరంగము యొక్క వైభోగము అనేక జనములకు వెళ్ళాలి. ప్రియమైన జనము, చర్చకు వచ్చిన నీవు చర్చకు వస్తున్నావు, పువ్వులు పూయట్లేదు నువ్వు అంటే నీ వైభోగము లోకములో ఎలాంటి వైభోగము నీకుందో అలాంటి వైభోగమే ఉంది. కానీ నువ్వు చర్చకు వచ్చి తిరిగి వెళుతున్న తర్వాత నీ అంతరంగ వైభోగం అనేది కనపడట్లేదు. నీ అంతరంగటువంటి స్వభావం యొక్క అలంకరణ ఏమీ కనపడట్లేదు. ప్రియదేవి జనమ, పైన అలంకరణ తీసేసావు కానీ లోపల అలంకరణ అనేది నువ్వు ఇంకా తీయలేదు. లోపల అంతరంగ అలంకరణతో నువ్వు నింపబడట్లేదు. ఇంకా లోకపు అలంకరణ, ఏదో సొలొమోను అలంకరణ నీలో ఉంది, ఏదో సొలొమోను వైభోగం నీలో ఉంది. కానీ ఒకటి చెప్తున్నా, పువ్వుల వైభోగం ముందు, పువ్వుల అలంకరణ ముందు సొలొమోను అలంకరణ, సొలొమోను యొక్క వైభోగం ఎందుకు పనికిరదని ప్రభు చెప్తున్నాడు. వినండి. అంతరంగ అలంకరణ ముందు బాహ్య అలంకరణ చెత్తతో పోల్చేసాడు దేవుడు. అంతరంగ వైభోగం ముందు నీ బయట ఇస్తున్న బిల్డప్ల వైభోగము ఎందుకు పనికిరాదని ప్రభు చెప్తున్నారంటే, లోకం యొక్క వైభోగం నీలో కనబడుతుంది, లోకం యొక్క అలంకరణ నీలో కనబడుతుంది. ఒక అందాన్ని చూపించవచ్చు, ఒక అందమైన మాట నువ్వు మాట్లాడవచ్చు, ఒక అందాన్ని ప్రదర్శించవచ్చు నీ శరీరం పట్ల. కానీ అది ఒక సొలొమోను అలంకరణ, అది సొలొమోను వైభోగము, అది ఎందుకు పనికిరాదు. కానీ ఆ పూల వైభోగాన్ని, ఆ పూల అలంకరణ చూడని ప్రభు మాట్లాడుతున్నాడు. అవి కష్టపడవు, అవి వడకవు, అలా ఎలా ఎదిగయో చూడు. ఆ పువ్వుని యొక్క అంతరంగం చూడు, ఆ పువ్వుని యొక్క వైభోగం చూడు. నువ్వు ఇన్ని సంవత్సరాలు దేవుని మందసంలో పెట్టబడ్డావు, ఇన్ని సంవత్సరాలు దేవుని మందసం దగ్గరికి వచ్చావు, ఇన్ని సంవత్సరాలు దేవుని మందసం దగ్గర ఒక కర్రలాగా నిలబడిపోయావు. కానీ నీలో వైభోగం రాలా, నీలో అలంకరణ లేదు. బాహ్య సంబంధమైన అలంకరణ కనపడుతుంది, కానీ అంతరంగ స్వభావం యొక్క అలంకరణ ఏంటో నేను చెప్తున్నాను. చూడండి ప్రియదేవి జన్మ ఒకసారి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునైనా వెలుపలి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అదిగో పూలు పూసావా? పూలు పూయటం అంటే అర్థం ఏంటంటే అంతరంగ స్వభావము డెవలప్ అవ్వాలి. అంతరంగ స్వభావము డెవలప్ అవ్వాలి. పువ్వులు పూసావు అని అర్థం ఏంటంటే జడలు అల్లుకోవటం మానేసి వెండి నగర ఆభరణాలు మానేస్తే అది కాదు స్వభావం అంటే. దాన్ని స్వభావం అనలేదు ఇక్కడ దేవుడు. మరి బాబు, బయట వెలుపుట అలంకరణ అంటే జళ్ళు తిప్పుకోవటము, ఏదేదో రకరకాల జళ్ళు వేసుకోవటము, లేదంటే వెండి బంగారు ఆభరణాలు పెట్టుకోవటము, అది కాదు. అది వెలుపుట అలంకరణ. కానీ అంతరంగ అలంకరణ ఏంటంట? సాధువైనట్టు మృదువైనట్టు, అది అంతరంగ స్వభావం. నువ్వు పువ్వులు పూసావు అని నీకు తెలియాలంటే నీలో సాధువైనట్టు కనపడాలి, మృదువైనట్టు కనపడాలి. ఈ రెండూ లేకపోతే నువ్వు పువ్వులు పూయలేదు, అట్ట ఎండిపోయి సచ్చామని అర్థం. పైని తీసేసారు, జడలు అల్లుకోవడం మానేసి చక్కగా జడేసుకొని వచ్చేస్తున్నారు.
మొత్తం వేలాడేవి తీసేశారు, ముక్కులకి తీసేశారు, చెవులకి తీసేశారు, కాళ్ళకి తీసేశారు, చేతులకు తీసేశారు, బాగానే మొత్తం వదిలేశారు, దేవుని స్తోత్రం. కానీ అంతరంగ స్వభావం ఏది? అంతరంగ అలంకరణ ఏది? బయటదంతా వెలుపడిదంతా తీసేసావు. ఇప్పుడు చదివిందంతా 3వ వచనం అంతా తీసేసావు. 4వ వచనం వచ్చేటప్పటికి అంతరంగములో నువ్వు అలంకరించుకోవాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. బయటివి తీసేస్తే లోపల మళ్ళా అంతరంగంగా మరలా పేర్చుకుంటా ఉండాలి. అంటే బయటవి తీసేసి నీ పేర్చుకోమట్లేదు. బైబిల్లో చెప్పినటువంటి అలంకరణ ఉంది. నువ్వు బయట అలంకరణ తీసేసావంటే, బయట అలంకరణ వద్దనుకున్నావంటే, ఇదిగో బైబిల్లో ఒక అంతరంగ అలంకరణ ఉంది. అది దానితో నువ్వు సిద్ధపరచబడాలి. దానితో నువ్వు సిద్ధపరచబడాలి. ఏంటది? సాధువైనట్టు అన్న మాటకు అర్థం ఏంటంటే గొర్రె పిల్ల మనస్సు అండి. అది ఎవరి మనసు? అది గొర్రె పిల్ల మనసు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు. అది ప్రేమ. సాధువైనట్టు అదొక ప్రేమ. దేవుని మనస్సు క్షమించగలిగిన, ప్రేమించగలిగిన, హత్తుకోగలిగిన సాధువైనట్టు అలంకరణ నీకుందా? దీనిని అలంకరణ అంటారు. దీనినే పువ్వులు పూసావు అని అంటారు. సాధువైనట్టు సాధువతనం నీలో ఉందా? గొర్రెపిల్ల మనస్సు నీకుందా? క్షమించడం, ప్రేమించడం, హత్తుకోవడం, ఇవేమన్నా నీలో ఉన్నాయా? లేవు. ద్వేషించడం, యగాదిగా చూడటం, పక్కకి ఇక్కడికి చూడటం, లోపల కుట్ర ప్లాన్లు, ఇవి మాత్రం బాగా తెలుసు మీకు. ప్రేమించడం మీకు రాదు, క్షమించడం అంతకంటే రాదు. అది పెద్ద బిగ్ ప్రాజెక్ట్. అది పోలవరం ప్రాజెక్ట్ లాగా అది పెద్ద ప్రాజెక్ట్ అనమాట. క్షమించడం అనేది అది నీ వంతు కాదు, నీ తరం కాదు అది చేయడం. ఏంటి నువ్వు పూసింది పువ్వులు? ఎన్ని సంవత్సరాలు అయిందా మనం వచ్చి? ఎన్ని సంవత్సరాలు అయిందా వచ్చి? క్షమించడం నేర్చుకోలేదు నీ బతుక్కి. ఎన్ని వాక్యాలు చెప్పారు అన్ని వాక్యాలు సైడ్ చేసేయండి. నువ్వు చచ్చిన దాకా నీకు అవసరమయ్యే వాక్యం ఇది తెలుసా? నువ్వు చచ్చిపోయిన దాకా, లేదంటే దేవుడు రాకడ వచ్చిన దాకా నీ జీవితం అంతా ఈ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యాలన్నీ పక్క తోసేసి ఇది ఒక్కసారి పట్టుకోను. నీ జీవితం అంతా మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు. అవునన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మొత్తం నీ లైఫ్ ఇక్కడ కనపడుతుంది ఈ వాక్యంలో. సాధువైన అలంకరణ నీలో ఉందా? సాధువు అంటే అర్థం ఏంటి? ప్రేమించడం అండి, క్షమించడం అండి, హత్తుకోవడం అండి. దాన్ని సాధువైనట్టు అంటారు. ఆ అలంకరణ నీలో ఉండాలి. లేదు. రెండో దానికి వస్తే మృదువైనట్టు అంటే మెత్తని మనస్సు, జాలి పడే మనస్సు. తెగ పాడుతున్నామండి పాటలు. నాయందు జాలి పడవ దేవా. నువ్వు జాలిపడి సచ్చావా ఎవడి మీద? ఆయన పడటానికి నీ మీద. నువ్వేమన్నా జాలి పడితే చెప్పు, ఆయన జాలి పడతాడు. నా నీతివైన నా ప్రభువా. దీర్ఘాలు తీసి పాఠం కాదు అక్కడ. నువ్వు జాలి పడ్డావా ఎవరి మీదైనా అది చెప్పు నాకు. ఎవరిని చూస్తున్నా నీ మనసు మెత్తగైపోవాలి. కఠినం ఎందుకు ఉంటుంది? నీ మనసు మెత్తగైపోవాలి, మృదువుగా అయిపోవాలి, మెత్తగా అయిపోవాలి. ఇట్టే జాలిపడాలి. నా దేవునిది జాలిపడే మనసు కాబట్టే నువ్వు ఈ రోజున బ్రతుకున్నావు. జాలిపడే మనసు కాబట్టి ఈరోజు బ్రతుకున్నావు. ఆయన కఠినుడు అయ్యాడంటే భూప్రపంచం కొన్ని కోట్ల సార్లు నాశనం అయిపోయేది, కొన్ని కోట్ల సార్లు పూర్తయిపోయేది. ఆయన పట్టిందే పట్టని నిలబడిపోయాడు. నువ్వు ఏ మాత్రం భూమి మీద బ్రతుకుండేదానివి కాదు, బ్రతుకుండేవాడు కాదు. ఆయన కోపపడుతూనే ఆయన ప్రేమను, జాలిని చూపించే దేవుడు ఆయన అండి. ఆయన కంటే కోపం అంట నిమిషమే ఉంటుందంట. ఆ నిమిషం కోపానికే తల్లడిల్లిపోతున్నాం. ఒక గంట ఉంటే, ఒక రోజు ఉంటే, ఒక వారం ఉంటే ఎముకలు కూడా దొరకవునివి. గుర్తుపెట్టుకో, ఎముకలు కూడా దొరకవునివి. నువ్వు జాలి పడకుండా నా యందు జాలి పడుతేవా అని పాడొద్దు. ఎవరి మీదైనా జాలిపడు. నీ మనస్సు మెత్తదనంగా మారిపోవాలి. నీ స్థితి ఏంటో నువ్వు గమనించి జాలిపడు. కొమ్ములు రావటం కాదు, ఒక కొంప కట్టుకోగానే కొమ్ములు రావటం కాదు, ఒక 10 రూపాయలు చేతిలోకి రాగానే కొమ్ములు రావటం కాదు. జాలి గుణం అనేది నీలో రావాలి. జాలిపడు. గద్దించావు, శిక్షించావు, మరలా దగ్గరికి తీసుకో. తల్లి అలానే చేస్తుందంట.
కొడతదంట, గద్దిస్తుందంట, 2 దెబ్బలు వేస్తుందంట. మరలా తల్లి మనసు మృదువుగా మారిపోద్దంట, జాలి పడుతుందంట, మెత్తగైపోయి బిడ్డని హక్కునగా చేసుకుని ఘోర ముద్దలు పెడుతుందంట. ప్రియదేవచన, అలాంటి మనసు దేవునికి అనుగ్రహించిన కాక. పూసావా పువ్వులు? వాటి పేరు పువ్వులు పూయడం అంటారు. ఉందా సాధువత్వం? ఉందా మృదువత్వం? ఉందా నీకు క్షమించే గుణం? ఉందా నీకు ప్రేమించే గుణం? ఉందా నీకు హత్తుకునే గుణం? ఉందా ఎవరిని చూసినా జాలిపడే గుణం, కరిగిపోయే గుణం, మెత్తగైపోయే గుణం? ఎందుకు కఠినం చేసుకుని వెళ్ళిపోతున్నా? నీ కాళ్ళ మీద పడుతున్నా, బాబు అని బతిమలాడుతున్నా. ఎవరైనా అడుక్కునేవాడు వచ్చి అయ్యా 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 అని అక్కడే ఉండి ఒక 10 సార్లు అంటే జాలి వచ్చేస్తుంది కదండి. ఎందుకు కొంతమందికి జాలి అనేది రాదు? ఎందుకు కొంతమంది హృదయాలు కఠినమైపోతూ ఉంటాయి? ఎందుకు కొంతమంది హృదయాలు అలాగా మారిపోతూ ఉంటాయి? ఒక జాలి అనేది నువ్వు జనాల మీద పడి అప్పుడు నువ్వు దేవుణ్ణి అడుగు, నా యందు జాలి పడు దేవా అని. ఖచ్చితంగా నీ మీద జాలి పడతాడు ఆయన. ఇంకా నీ మీద కోపంగానే ఉన్నాడంటే నువ్వు ఎవరి మీద జాలి పడట్లేదు, నువ్వు కూడా కోపంగా ఉంటున్నావు. నువ్వు ఏ స్కేల్తో కొలిస్తే దేవుడు అదే స్కేల్ వాడతాడని నేను చాలాసార్లు చెప్పాను. నువ్వే కొలతతో కొలుస్తావో జనాల్ని, దేవుడు కూడా నీకు అదే కొలత, మార్పు ఉండదు. ఏ టేపు పెట్టి ఎంత దాకా కొలుస్తావో అంత దాకా నీకు కొలిసిస్తాడు. నీకు కోపం జనాల మీద ఎంత ఉందో ఆయన కోపం నీ మీద అంతే ఉంటుంది. ఆలోచించు. నీకు మెత్తగైపోయే హృదయం ప్రభు అనుగ్రహించునుగా, మృదువైన హృదయాన్ని దేవుడు అనుగ్రహించునుగా, సాధువైన హృదయాన్ని దేవుడు అనుగ్రహించునుగా. మీరు దినం నుంచి పువ్వులు పూయుదురుగాక అని నేను ప్రవచిస్తూ వాగ్దానాన్ని ఇస్తున్నాను. మీరు పువ్వులు పూయుదురుగాక. మరి బాబు, జీవం లేకుండా పూలు వస్తాయా? ముందు అది పొందుకోరు నాయన. ఆమె నన్ను సార్లే కదా, ముందు జీవం పొందుకో. నాశనం నేను జీవం పొందుకో, అప్పుడు పూలు వస్తాయి ఆటోమేటిక్గా. జీవం లేకుండా పూలు ఎక్కడ ఉండి వస్తాయి గారు? స్టార్టింగ్ స్టెప్ వదిలేస్తే జీవం, ఈ పూలు ఎట్ట వస్తాయి? ఎలా క్షమించగలవు? ఎలా ప్రేమించగలవు? ఎలా జాలి పడగలవు? ఎలా హత్తుకోగలవు? నీలో నాశనం లేని జీవం లేదు కదా, అందుకే నువ్వు క్షమించలేకపోతున్నావు, అందుకే ప్రేమించలేకపోతున్నావు, అందుకే హత్తుకోలేకపోతున్నావు, అందుకే నీ యొక్క హృదయం కఠినమైపోతుంది. అదే ఒక్కసారి దేవుని సన్నిధిలోకి వచ్చి నాశనం లేని జీవాన్ని పొందుకుంటే, నూతన జీవాన్ని పొందుకుంటే, చిగుర్చే జీవాన్ని పొందుకుంటే, పాత స్వభావాలన్నీ మాయమైపోతాయి. ఆటోమేటిక్గా నీలోంచి పువ్వులు అనే అంతరంగ అలంకరణ, ఆ వైభోగం దేవుడు నీ అంతరంగానికి అనుగ్రహిస్తాడు. ఆ వైభోగాన్ని చూసి జనాలు అట్రాక్షన్ అవ్వాలి నీ మీదకి. ఆ వైభోగాన్ని, అంతరంగ వైభోగాన్ని జనాలు చూసి నిన్ను ఆకర్షించాలి. జనాలు అంతరంగ అలంకరణ చూసి జనాలు ఆకర్షించాలి. గడ్డెస్సుతండి కూర్చో. జనాలు ఆకర్షించేటట్లుగా నీ అంతరంగంలో స్వభావం ఉండునుగా అని ప్రార్థిస్తున్నా. ముందుగా నాశనం లేని జీవాన్ని పొందండి, వైదొలగని జీవాన్ని పొందండి, ఎండిపోని జీవాన్ని పొందండి. ఆటోమేటిక్గా ఎవరినైనా క్షమించేస్తావు. నువ్వు పువ్వులు పోస్తాయి కంటే ఎవరినైనా ప్రేమించేస్తావు, ఎవరినైనా హత్య చేసుకుంటావు. ఎవరినైనా చూస్తే ఇట్టే చాలు వచ్చేస్తుంది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. పువ్వులు అంటే ఎంతమందికి అర్థమైంది? ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఏంటిది పువ్వులు పూయడం అంటే అర్థం ఏంటిది? సాధువైన ట్యూ, మృదువైన ట్యూ, అంతరంగ అలంకరణ నీకు ఉండాలి. అదే ఒక నూతనమైన వైభోగం. ప్రైజ్ లార్డ్. సాధువు అంటే అర్థం ఏంటి? ప్రేమించడం, క్షమించడం, హత్తుకోవటం. మృదువు అంటే అర్థం ఏంటి? మనసు మెత్తగైపోవటం, జాలి పడటం. ప్రైజ్ లార్డ్ చెప్పండి. వాటి పేర్లు ఏంటని చెప్పాడు దేవుడు? పువ్వులు పూయటము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు 3వ స్టెప్కి వచ్చేద్దాం. ఇప్పుడు 3వ మాట ఏముంది అక్కడ? అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ప్రైజ్ లార్డ్ చెప్పండి. బాదము పండ్లు గలదాయను. నేను ముగిస్తున్నాను ఇక. బాదము పండ్లు గలదాయను. నా వైపు చూడండి ప్రతి ఒక్కరు. 2 చేతులు ఎత్తి ప్రభుకు ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. బాదము పండ్లు గలదాయను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను వినండి. బాదము అంటే అర్థం ఏంటంటే, ఆలస్యం లేక అని అర్థం అండి. ఆలస్యం లేక, నిర్లక్ష్యం లేక,
పొడవు చెయ్యక అని అర్థం అండి. బాధము అన్న మాటకు అర్థం ఏంటంటే అది ఆలస్యము చెయ్యకే ఫలం ఇచ్చేస్తుంది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. బాధము పండ్లు కాసెను. దేవునికి కావలసింది పండ్లు, చిగురు కాదు, పువ్వులు కాదు. నా వైపు తిరిగి చాలానే వినండి, మీకు అర్థమవుతుంది. దేవుడికి కావాల్సింది ఏంటిది? దేవుడికి కావాల్సింది ఏంటి? చిగుర్చడం కాదు, పువ్వులు పూయడం కాదు. అయితే ఈ రెండు చేయొద్దా? ఈ రెండు చేయొద్దా? దేవుడికి అవసరమైనదే చేయాలా? ఈ రెండు ఏంటంటే మనకు అవసరమైనది. వినండి, చిగుర్చడం అనేది మనకు అవసరమైనది, పువ్వులు పూయటం అనేది మనకు అవసరమైనది, పండ్లు కాయటం అనేది దేవునికి అవసరమైనది. మనకు అవసరమైనది ముందు చేస్తేనే దేవునికి అవసరమైనది మనం ఇవ్వచ్చు. దేవుడు చిగుర్చడం కాదు, లేదంటే పువ్వులు పూయటం కాదు ఆయన కావాల్సింది. పాదము పండ్లు కాయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి పండ్లు కావాలి. ఆయనకి పండ్లు కావాలంటే, ఆయనకి అవసరమైనది నువ్వు ఇవ్వాలంటే నీలో జీవం రావాలి. జీవం రాకుండా కాయలు ఎక్కడ వస్తాయి? చెట్టు, ఇప్పుడు చెట్టు వేసారండి, దాంట్లో జీవం లేదు, చచ్చిపోయింది. కాయలు వస్తాయి దాంట్లో? చచ్చిపోయిన చెట్టు కాయలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయకూడదు. ఆ చెట్టు బతుకుంటేనే దేవుడికి కావలసిన పండ్లు ఇవ్వగలదు. ఆ చెట్టుకి నాశనం లేని జీవం ఉండాలి. చచ్చిపోయే గుణం దాంట్లో ఉండకూడదు. చచ్చిపోయే గుణం అంటే దేవుడిని సంతోషించే పండ్లు అది ఇవ్వలేదు. ఆ చెట్లో నాశనమైన జీవం రావాలి, ఆ చెట్లో బ్రతికి ఉండే జీవం రావాలి. ఆ చెట్టుకి పువ్వులు పూయాలి, ఆ పువ్వుల్లో నుంచి కాయలు బయటకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నా దేవుడికి కావలసింది చిగుర్చడం కాదు, కానీ నా దేవుడికి కావలసింది చెప్పండి పువ్వులు పూయడం కాదు, కానీ నా దేవునికి కావలసింది ఫలములు ఫలించటం. నీకు కావలసింది ఏంటంటే నువ్వు చిగురించాలి. నీకు కావలసింది ఏంటంటే నువ్వు పువ్వులు పూయాలి. నా దేవునికి కాయలు ఇవ్వాలి. గట్టిగా చెమలు కొట్టి, గట్టిగా చెమలు కొట్టి మిమ్మల్ని బేసిక్ నేర్చుకోండి. ఎండిపోయిన నీవు చిగుర్చు. ఈరోజు ఎలా చిగుర్చాలయ్యా? నాశనము లేని చిగురు నీలోకి రావాలి, నాశనము లేని క్షేమం నీలోకి రావాలి. ఆ తదుపరి ఆటోమేటిక్గా పువ్వులు అనేది నువ్వు పూస్తూ ఉంటావు. పువ్వులు పూసావంటే పువ్వులు కాయలుగా మారిపోతాయి. ఆ కాయలే దేవునికి కావాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. దేవుడు ఏమెతుకుతాడు? దేవుడు ఏమెతుకుతాడు? ఒక మనిషిలో ఏమెతుకుతాడు చెప్పాలి? ఏమెతుకుతాడు? ఫలాలు వెతుకుతాడు. ఫలాలు వెతుకుతాడు. ఫలాలు వెతుకుతాడు. ఏమీ వెతకడు. నీలో పండ్లు ఉన్నాయా లేదా? ఫలాలు దేవుణ్ణి సంతోషపెట్టగలవు, దేవుని ఆకలి తీర్చగలవు. ఈ వ్యక్తిలో నా ఆకలి తీర్చే గుణం ఉందా లేదా? ఈ వ్యక్తిలో నన్ను సంతోషపెట్టే పండు ఉందా లేదా? ఈ వ్యక్తిలో నా ఆకలి తీర్చే పండు ఉందా లేదా అని చూస్తాడు తప్ప ఇంక మిగతా చూడండి. ఆయన మీకు కావాలంటే రెఫరెన్స్ ఇస్తాను, చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చదవగలిగితే, లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వచనం. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను గాని. నా వైపు చూడండి. ఎన్ని సంవత్సరాలను చూస్తున్నాడంటే పండ్ల కోసం, చిగురు కోసం చూస్తున్నాడు, పండ్ల కోసం చూస్తున్నాడు, పువ్వుల కోసం చూస్తున్నాడు, పండ్ల కోసం చూస్తున్నాడు. దేవునికి కావాల్సింది ఏంటిది? పండ్లు. నీకు కావాల్సింది ఏంటి? చిగుర్చడం, పువ్వులు పోయటం. దేవునికి కావాల్సింది ఏంటి? పండ్లు. ఆ 3 సంవత్సరాలను చూస్తున్నాడంట. ఎన్ని సంవత్సరాలను చూస్తున్నాడు నీ వైపు దేవుడు? ఆయన ఆకలి ఈ రోజు తీరిద్దా, ఆ రోజు తీరిద్దా, రేపు తీరిద్దా, వచ్చే వారం తీరిద్దేమో, వచ్చే శుక్రవారమో, వచ్చే బుధవారమో, వచ్చే ఆదివారమో, వచ్చే నెలలోనో, పై వచ్చే నెలలోనో తీరిద్దా 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 తీరిద్దని గత 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాడు. నీకు నువ్వే ఫలం ఇవ్వట్లేదు, ఆయనకి ఏ కాయ ఇవ్వట్లేదు. ఆయన ఆకలి తీరట్లేదు, ఆయన సంతోషపడట్లేదు. నీలో కాయలు లేవు. అసలు నీలో కాయలు ఉండడానికి ముందర నువ్వు బతుకున్నాను కదమ్మా. ఈ కర్ర బతికితేనే కదమ్మా కర్రకి చిగురు కానీ పువ్వులు కానీ పువ్వుల్లోంచి కాయలు కానీ వచ్చేది.
ఇన్ని సంవత్సరాలు నువ్వు సచ్చిన జీవితంలోనే, సచ్చిన బ్రతుకులోనే, ఎండిన స్థితిలోనే చర్చికి వస్తున్నావు, తిరిగి అలానే పోతున్నావు, చర్చికి వస్తున్నావు, తిరిగి అలానే వెళ్తున్నావు, చర్చికి వస్తున్నావు, తిరిగి అలానే మాట్లాడుతున్నావు, చర్చికి వస్తున్నావు, తిరిగి అలానే ఆలోచిస్తున్నావు, చర్చికి వస్తున్నావు, తిరిగి అక్కడికే వెళ్తున్నావు. నువ్వు చర్చికి వచ్చి చేసేది ఏంటమ్మా? అసలు నాకు అర్థం అవ్వట్లేదు. నూతన జీవం మీదమ్మా, నాశనం అవ్వని జీవం మీదే. అసలు పువ్వులే నీలో, పువ్వులు ఉంటేనే కాయలు వస్తాయి కదా. 5 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి అక్కడన్నా అంజూరపు చెట్టు 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. మన సిగ్గు చేటు. కొంతమంది 30 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాడు, ఒక్క కాయ రాదే. ఏ సీజన్కి ఆ సీజన్ చెట్లు ఫలిస్తాయండి. నువ్వు ఏ సీజన్లో ఫలించట్లేదు. ఎండాకాలంలో ఫలిస్తామంటే అప్పుడు లేదు. ఎండాకాలంలో ఫలిస్తామని చూస్తుంటే ఏసీలు వేసుకొని పడుకుంటున్నావు. కొన్ని చలికాలంలో ఫలిస్తాం ఏమంటే దుప్పట్లు కట్టుకుని పడుకుంటున్నావు. కొన్ని వర్షాకాలం ఫలిస్తామంటే గొడుగులు వేసుకొని తిరుగుతున్నావు. ఏంటి అసలు? ఏముంది అసలు? నాకేమీ అర్థం అవట్లేదు. అసలు ఏం ఫలం ఉంది? చక్కగా ఏ సీజన్ ఆ సీజన్, ఏ కాయలు ఆ కాయలు చక్కగా వస్తుంది, తింటున్నావుగా. మామిడికాయలు తిన్నావా? మళ్ళీ ఈ సీజన్లో దొరికితే మళ్ళీ ఎప్పుడు దొరకవాయి కానీ 4-10 వేసేసి ఉంటావు పొట్టలు. ఇప్పుడే ఒక 20-30 కొంతమంది తింటారంటగా. అంటే నువ్వు ఏ సీజన్కి ఆ సీజన్ ఫలాలు ఆశించి నువ్వు దాన్ని ఆస్వాదిస్తావు, కానీ దేవుడికి మాత్రం ఆలోచించండి ఒకసారి. దేవునికి కావలసిందే ఫలాలు. పండ్లు దేవుని సంతోషపెట్టగలవు, ఫలాలు దేవుని ఆనందం పెట్టగలవు. ఈ బాదం చెట్టు ఎలా ఉంటుందంటే అనుకున్న టయానికి, అనుకున్న సందర్భానికి దేవుడికి ఫలం ఇచ్చేస్తుంది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇప్పుడు దేవుడు అనుకున్న సమయానికి, అనుకున్న టయానికి ఫలం ఇచ్చేయాలి. ఇప్పుడు ఒక స్త్రీ ఉంది, పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఆమె ఏం చేసింది? విలువైన అత్తర సీసా పగలగొట్టి పోసేసిందండి ఆయన పాదం. విలువైన అత్తర సీసా పగలగొట్టి పోసేసింది విలువైనది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. దేవుడు అనుకున్నది అనుకున్న ఇన్ టైంలో చేసి పడేసిందంతే. అది విలువైనది. ఇంత పెట్టుకున్నా, అంత పెట్టుకున్నా, ఇప్పుడే కాదు, అప్పుడే కాదు, అమ్మో ఇది కాదు, ఇంకోటి కొనిదే, అనుకున్న సమయానికి అక్కడ జరిగిపోయింది. అత్తర సీసా పగలగొట్టి దేవుని పాదాల మీద పూసి సుగంధ ద్రవ్యాన్ని పరిమళింపజేసిందంతే. దాని విలువ గుర్తుకు రాలేదు, సమయం గుర్తుకు రాలేదు, అసలు పిచ్చెక్కిపోయిందంతే దేవునికి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి అంత విలువైంది పగలగొట్టేవేంటమ్మాయి, అంత విలువైంది. నా దేవునికి ఈ టైంలో ఇది కావాలి, అందుకే నేను చేశా. ఈ టైంలో ఇది కావాలి, అందుకే నేను ఇచ్చేసా. నేను ఆలోచించను. బాదం పండ్లు అంటే ఏంటంటే ఆలస్యం లేనిది అని అర్థం ఉంది. ఇప్పుడు మారమని దేవుడు చెప్తే మా అమ్మని అడిగి మారతానంటావు, పర్మిషన్ తీసుకొని మారతానంటావు, పర్మిషన్ తీసుకొని సేవకు వస్తానంటావు, పర్మిషన్ తీసుకొని పరిచయం చేస్తానంటావు, పర్మిషన్ తీసుకొని చర్చుకొస్తానంటావు. ఏంటి మాటలు? ఇప్పటికిప్పుడు ప్రజెంట్, ఇప్పటికిప్పుడు దేవునికి కావాల్సింది, దేవునికి అవసరమైంది తీర్చేదే బాధపడు. దేవునికి ఎప్పుడు ఏది అవసరం అప్పుడు నువ్వు చేసేయాలి. లేట్ చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. రేపు వారం చేద్దాం, పై వచ్చే వారం చేద్దాం, నెక్స్ట్ డే చేద్దాం, కొన్ని గంటల తర్వాత చేద్దాం. దేవునికి నీ ద్వారా ఆల్నైట్ ప్రేయర్ కావాలా చేసేయి, ఉపవాస ప్రేయర్ కావాలా చేసేయి, కన్నీటి ప్రేయర్ కావాలా చేసేయి. ఎప్పుడు ఫలం అప్పుడు ఇచ్చేదే. పాదము పండ్లు కాయతో అని అర్థం. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఎప్పుడు ఫలం అప్పుడు ఇచ్చేయాలండి, ఎప్పుడు కానుక అప్పుడు ఇచ్చేయాలండి, ఎప్పుడు అర్పణ అప్పుడు ఇచ్చేయాలండి, ఎప్పుడు ప్రాణాత్మ దేహాలు అప్పుడు ఇచ్చేయాలండి. దానికి టైం పెట్టొద్దండి. నువ్వు టైం పెడుతున్నావంటే ఒరే బాబా నీలో ఫలాలు లేవు. అర్థమవుతుందన్న మరి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవునికి నీ ద్వారా పరిచయం అవసరం అండి. ఇప్పటికిప్పుడు నువ్వు చేయాలి. ఏదైనా వదులుకొని వచ్చేయాలి, అంటే దట్సాల్. విలువైన అత్తర చేసి అక్కడికక్కడ పగలగొట్టి దాని విలువ గుర్తుకు రాలేదు. ఆయన చూడంగానే, ఆయన పాదాలు దొరకంగానే ఎంత పెట్టుకుంది, తన సామర్థ్యం ఏంటి, తన బలం ఏంటి, అత్తర కొరకు తను ఎంత ప్రయాసపడింది, ఏది గుర్తుకు రాలేదు ఆమెకి. పాదాలు కనపడ్డాయి, అత్తర పగిలింది, సువాసన వెదజల్లింది. నేనేం చెప్తున్నానంటేనండి, ఉన్న ఫలంగా దేవునికి కావాల్సింది ఇచ్చేయాలంతే. అడిగాడా ఇచ్చే, లేట్ చేయొద్దు అని చెప్తున్నా. బాదము పండ్ల లక్షణం ఎలా ఉంటుందంటే ఉన్న ఫలంగా, ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకు అంకితమని ఆయన చేతులు పెట్టి సైడ్ అయిపోవాలంతే.
2 గంటల తర్వాత ఆలోచిస్తాను, ఒక రోజు ఆలోచిస్తాను, ఒక పూట ఆలోచిస్తాను, 10 రోజులు ఆలోచిస్తాను. ఇక ఆలోచన చేయాలి, కూర్చోవాలి, చెయ్యాలి, చెందాలి, ఇవన్నీ వేస్ట్ మాటలండి. ఉన్న ఫలంగా ఎప్పుడు కావలసింది అప్పుడు దేవునికి ఇచ్చే ఫలాలుగా మనలో అటువంటి బాదము పండ్లు కాయునుగా కానీ నేను ప్రకటిస్తున్నాను. దీనిని పొందుకొని ఎప్పటికీ అప్పుడు దేవునికి కావలసింది నువ్వు ఇచ్చినట్లుగా పొందుకునేటట్లుగా గట్టిగా చప్పట్లు పెట్టి, ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు పెట్టి, ప్రతి ఒక్కరు లెగిచి నిలబడి చప్పట్లు పెట్టండి. లెగిచి నిలబడి దేవునికి కావలసిన ఇవ్వగలిగే శక్తి, ఇవ్వగలిగే సామర్థ్యం దేవుడు అనుగ్రహించుగాక, 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 అనుగ్రహించుగాక. ఈ జేహెచ్ఎఫ్ మినిస్ట్రీస్ పాదము పండ్లు కాయునుగా, ఎప్పటికప్పుడు దేవునికి అవసరమైన దేవునికి ఇచ్చేనుగా. ఇదిగో ఇప్పుడు దేవునికి ఆన్లైన్ ప్రేయర్ కావాలి. ఏం చేస్తారు మీరు? ఎన్ని పనులున్నా ఏం చేయాలి మీరు? ఎంత ప్రసరున్నా ఏం చేయాలి మీరు? ఈరోజు దేవుడికి నువ్వు ఉపవాసం ఉండాలని ఉంది. ఎంత ఆకలేసిన ఏం చేయాలి నువ్వు? ఈరోజు మందిరానికి రావాలని దేవునికి ఉంది. నీకు ఎంత బయట బిజీ షెడ్యూల్ ఉన్నా ఏం చేయాలి నువ్వు? అంటే దేవునికి కావాల్సిన చేసే, ఏది కావాలి చేసే, టైం గ్యాప్ చేయొద్దు. బాదం పండు లక్షణం అది. కావలసింది దేవునికి ఇచ్చేస్తాయి. ఆయన ఆకలి తెలుసుకుని మరి ఇచ్చేస్తాయి. ఆయన ఆకలి తెలుసుకుని మరి పెట్టేస్తాయి. అంతే. ప్రైజ్ లార్డ్ చెప్పండి. దేవుని ఆకలి తెలుసుకుని మరి ఆయనకి ఇవ్వాలి. ఆయన చెప్పడు, నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఏ ఆకలితో ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. వీడు ఏది కుదువుకుందో నువ్వు తెలుసుకోవాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈరోజు దేవుని ఆకలి ఏంటో చెప్పని నీ పక్షంగా నువ్వు ఎండిపోయావు, నువ్వు బ్రతకాలని దేవుడు ఆకలితో ఉన్నాడు. నువ్వు బతికితే నీలో 4 కాయలు వస్తాయేమని ఆశపడుతున్నాడు. నువ్వు బతికితే పువ్వులు వస్తాయి, ఆ పువ్వుల్లో నుంచి కాయలు వస్తాయి, ఆ కాయలు నా కడుపు నింపుతాయి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఆశపడినట్లే జరుగునుగా. కానీ ఆయన ఆకలి నువ్వు తీర్చుదువుగా. అంటే కూర్చోండి. ఇంకొక పాయింట్ ఉంది, చెప్పి ముగించేస్తా. నిద్ర వస్తుందా? ఫ్యాన్లు కట్టేస్తే పాత పేడ వదిలిపోతుంది. మీకు ఆవలిస్తున్నారు కొంతమంది. ఇక 4వ పాయింట్ చెప్తున్నాను. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 9, 10 వచనాలు చూడండి ఒక్కసారి. మోషే ఆ. యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటిని ఇశ్రాయేలులందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొనిరి. నా వైపు చూడు. 9వ వచనం దాకా చదివారు చాలు. 10వ వచనం తర్వాత చదువుతురు. కానీ మందిరంలో నుంచి 12 కర్రలు మోషే బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. 11 మందికి ఇచ్చేసాడు కర్రలు. నా కర్ర నాకు అట్టకి తెచ్చిందిలే, కానీ ఏమైతే వచ్చిందో లోపలికి వెళ్ళి అని చెప్పి మెంటల్ సిరాసి మీకు లాంటి వాళ్ళందరూ మొత్తం లాగేసుకున్నారు మోషే చేతుల నుంచి కర్రలు. కానీ అహరోను కర్ర మాత్రం అహరోను చేతికి వెళ్ళాల. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అహరోను కర్ర మాత్రం అహరోను చేతికి వెళ్ళాల. బయటికి తీసుకొస్తా వాళ్ళందరూ అహరోను కర్రను చూసి బొంబేలెత్తిపోయారంతే. ఇదేంటో నాయన, ఎండిపోయిన కర్రలో జీవం రావటం ఏంటి? నాశనం లేని జీవం రావటం ఏంటి? నూతన జీవం రావటం ఏంటి? నూతన జీవం వచ్చిన దాంట్లో, చిగురించిన దాంట్లో అసలు అబ్బా సువాసన కలిగిన అందమైన పువ్వులు రావటం ఏంటి? క్షమించే గుణం రావటం ఏంటి? ప్రేమించే గుణం రావటం ఏంటి? హత్తుకునే గుణం రావటం ఏంటి? జాలిపడే మెత్తనైన గుణం రావటం ఏంటి? ఆ గుణం వచ్చిన తర్వాత దానిలో నుంచి ఆకలి తీర్చగలిగిన నిగలాడే పండులు రావటం ఏంటని 11 మంది గోత్రకర్తలు ప్రధానులు గుసగుస చెవులు కొరుక్కుంటున్నారట. ఎంతకి అందరి కర్రలు ఇచ్చేసాడు, కానీ అహరోను కర్ర ఇవ్వలేదు. మరి ఏం చేశాడు? 10వ వచనం చూడండి. ఇప్పుడు అప్పుడు యెహోవా మోషేతో ఇలా అంటున్నాడు. తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను అదిగో మరలా శాసనము ఎదుట ఉంచుము. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక నేను ముగించేసా. మరలా మందసం దగ్గర తీస్తారు అహరోను కర్రని. మరలా శాసనపు పలకల దగ్గర తీస్తారు అహరోను కర్రని. శాసనపు పలకలు అంటే మందసం అంటే ఏంటంటే ఆయన మహిమ. ఏంటిదండి అది? దేవుని మహిమ. అహరోను కర్రల మరలా ఎక్కడికి వెళ్ళింది?
దేవుని మహిమ దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని మహిమ ముందు నిలబడిపోయింది. ప్రైజ్ రాడు చెప్పండి. హలో, యేసు ప్రభువారు నేడో రేపో రాబోతున్నాడు మేఘాల మీద నేడో రేపో ప్రభువు రాబోతున్నాడు. దేవుని ఎదుట నిలబడటానికి నువ్వు బ్రతికి ఉండాలి, నువ్వు చిగురించాలి, నువ్వు పువ్వులు పూయాలి, నువ్వు కాయలు కాయాలి. అప్పుడే మరలా ఆయన దగ్గర నిలబడతావు. లేకపోతే ఈయన ఏడుపు గొట్టోళ్ళు లాగేసుకున్న కర్రలాగా అపవాదిగా లాక్కొని పోతాడు నిన్ను. ఆయన ముందు నిలబడే ఛాన్స్ నీకు ఉండదు. అహరోను కర్ర ఒక్కటి మాత్రమే మందసము ఎదుట నిలబడింది, ఆ మహిమ ఎదుట నిలబడింది, ఆ పెంటి కుమారు ఎదుట నిలబడింది, ఎదుగు భార్యగా నిలబడింది, రత్నవర్ణపు భార్యగా నిలబడింది, రాజకుమార్తెగా నిలబడింది. మిగతా కర్రలు ఏమైపోయినాయి? మట్టికి మట్టి, దుమ్ముకు ధూళికి ధూళి కలిసిపోయింది. చచ్చిపోయినప్పుడు అలానే వేస్తారు, దుమ్ముకు దుమ్మని ధూళికి ధూళని మట్టికి మట్టి అప్పగిస్తామని అని వెయ్యాలి. ఆ కర్రలు అట్ట కలిసిపోయింది. అహరోను కర్ర ఒక్కటి మాత్రమే రాకడలో ధైర్యంగా పెండ్లి కుమారుడు ముందు నిలబడింది. మాట నాకు చాలా భలే నచ్చిందండి. మరలా వెళ్ళిందండి అహరోను కర్ర దేవుని ఎదుటికి. నీవు బ్రతికితే, నీవు చిగురిస్తే, నాశనము లేని జీవాన్ని పొందితే, ప్రేమ, హత్తుకోవటము, క్షమించటము, మెత్తదైన హృదయం రావటము, జాలి పడటం అనే పువ్వులు పూస్తే ఆయనకి ఇంతయంలో దేవునికి అవసరమైన ఆకలి తీర్చే కాయలుగా నువ్వు మారతే, రేపు మధ్యాకాశంలో వస్తున్న దేవుని ఎదుట వధువుగా, కన్యకగా, భార్యగా, నిష్కలంకరాలుగా, ఒక్కతే పావురముగా నువ్వు ఒక్కడే నిలబడతావని నేను సవాలుసులు మాట్లాడుతున్నాను. ఎంతమంది కొన్ని దేవుని ఎదుట నిలబడాలని, ఆయన మహిమలో నిలబడాలని, ఆయన శక్తి ఎదుట నిలబడాలని, భర్త ఎదుట భార్యగా ఉండాలని ఎంతమందికి ఉంది? మీరందరూ ఏం చేయాలో మీకు తెలుసు కదా. అలా నిలబడాలని అందరూ ఏం చేయాలో మీకు తెలుసు కదా. అందరూ అది చేయండి. ఈ వాక్యము దేవుడు దీవించి మీ వెనుకలు ఆశీర్వదించి ఫలింపు చేయను గాక. ఆమేన్.